ప్రథమ చికిత్సకు సంబంధించి ఎముక విరుపుకు చూద్దాం. ఎముక విరుగు జరిగినప్పుడు ఏ విధంగా ప్రథమ చికిత్స చేయాలి? ఎముక విరిగినప్పుడు విరిగిన ప్రాంతాన్ని కదపకుండా తడిగుడ్డతో కానీ లేదా కర్రలతో కానీ కట్టి హాస్పిటల్లోకి తీసుకువెళ్ళాలన్నమాట. టైప్స్ ఆఫ్ బోన్ ఫ్రాక్చర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సామాన్య ఎముక విరుపు. ఇది ఒక చోట మాత్రమే విరుగును, బయటకు కనిపించదు విరిగిన ప్రాంతం. నెక్స్ట్ వన్ విఖండిత ఎముక విరుపు. ఎముక పలు చోట్ల విరుగును. దీని ఇంగ్లీష్లో కమ్యూనేటెడ్ ఫ్రాక్చర్ అంటారు. అంటే కమ్యూనేటెడ్ అంటే కమ్యూనిటీ, కమ్యూనిటీగా అంటే చాలా చోట్ల ఎముక విరుపు, అదే విఖండిత ఎముక విరుపు అంటారు దీన్నే. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా చోట్ల ఎముక విరుపు లేదా కాంపౌండ్ ఫ్రాక్చర్. కాంపౌండ్ అంటే ఇది ఓపెన్ టైప్ అనమాట. అంటే ఎముక విరిగిన ప్రాంతం బయటకు వచ్చి కనిపిస్తుంది అనమాట. ఎముక కణజాలమైన కండరంతో పాటు బయటకు వస్తుంది. జటిలమైన ఎముక విరుపు అంటే విరిగిన ప్రాంతం గాయంతో పాటు కాలియం, బ్రెయిన్, లివర్ ఇవన్నీ కూడా మనకి అవయవాలు బయటకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తాకిడి విరుపు, ఇంపాక్ట్ విరుపు. ఒక ఎముకలో మరొక ఎముక దూసుకుపోవడం అనమాట. లేత ఎముక విరుపు, దీన్నే గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటారు. ఎముక వంగును కానీ విరగదు. ఈ రకపు విరుపు పిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది. ఇది మృదులాస్థి ఎముకలో జరుగుతుంది అనమాట. మనకి